ఎప్పటికీ ఎలక్షన్ల టైంలో ఎట్లుంటుండే ఎవరి నోటెంట చూసినా పార్టీల ముచ్చట్లు లీడర్ల తాకట్లు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా ఇవే ముచ్చట్లు ఉంటుండే ఎలక్షన్ల ముచ్చట్లు తప్ప ఇంకో ముచ్చట ఇనిపించకపోయేది కానీ ఈ తాప మాత్రం రాజకీయానికి తోడు కేసులు కూడా తోడైనాయి అన్ని కేసులేమో కానీ ఢిల్లీ లిక్కర్ కేసు చేయబట్టి గల్లీ లీడర్లకు కంటి మీద కునుకు కరువైంది ముప్పు తిప్పలు పెట్టి 3 షేర్ల నీళ్ళు తాగిస్తున్నది మందు సీసాల కేసు మరి ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం పారు పెద్ద కోర్టుకు పోతే కింది కోర్టుకు పోమ్మనే కింది కోర్టుకు పోతే ఇంకో 3 రోజులు లోపట్నే ఉండుమానే చూస్తూనే కవితక్క లోపటికి పోయి వారం దినాలైతాంది బెయిల్ వస్తది కావచ్చు అనుకుంటే ఇంకో 3 రోజులు ఈడీ ఆఫీసులనే ఉండాలని తీర్పిచ్చింది కోర్టు ప్రశ్నలు ఇంకా అయిపోలేదు వాళ్ళని వీళ్ళని కూసబెట్టి అడగాలే ఓ ఇంకా కథ మస్తు పెద్దగా ఉన్నది అప్పుడే ఇడిచి పెడితే ఎట్లా అన్నట్టు వాదిచ్చిర్రట ఈడీ ఆఫీసర్లు ఓటి పేపర్లు కావాలన్నారట ఇంకో దిక్కు పేపర్లు కావాలంటే కవితక్క బయట ఉండాలే కదా బెయిల్ ఇర్రి అన్నట్టు వాదిచ్చిర్రట ఇటు దిక్కు లాయర్లు ఆఖరికి అటోళ్ళ ముచ్చట్లు ఇటోళ్ళ ముచ్చట్లు ఇని 3 దినాల లోపలనే ఉండాలి అన్నట్టు చెప్పిందట కోర్టు ఇగిదిట్లుంటే ఓ దిక్కు ఈడీ ఆఫీసర్లు కవితక్క చేతులకు ఉంటేనే చీపురు కట్ట పార్టీ వాళ్ళకు 100 కోట్లు పోయినాయని గట్టిగా చెప్తున్నారు కానీ అక్క మాత్రం ఏ పాపం తెలియదా అంటున్నది కోర్టులకు పోయేటప్పుడు ఏమన్నదో చూడర్రే వాటిగానే బట్టగాల్సి మీదేస్తారు అన్నట్టు మాట్లాడింది కవితక్క అంతేకాదు కోర్టులకించి బయటకు వచ్చేటప్పుడు కూడా మాట్లాడింది ఎలక్షన్ల టైంలో సందు చూసి అరెస్టులు చేస్తారు ఎలక్షన్ల సంఘ పోలీసు జర నజరేయాలి అన్నట్టు మాట్లాడింది इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है ECI should intervene ECI should definitely intervene and protect the democracy in this country इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है अरेस्ट जनता को भी सोचनी चाहिए ना ఇంకో దిక్కు ఇటు పట్నంలో ఉన్న కవితక్క చుట్టాల ఇండ్లల్లో కూడా ఈడీ ఆఫీసర్లు చెకింగులు చేసిర్రు కవితక్క ఆడబిడ్డ ఇంటికి పోయి ఆస్తులు సొమ్ముల లెక్కలన్నీ అడిగిర్రాట ఫోన్లు కూడా గుంజుకున్నారట మరి ఇక ఇంకేం ఎంకులు ఆడుతున్నారో ఏం చేస్తారో గాని ఎవ్వళ్ళకు మోసమారనిత్తలేరు ఆఫీసర్లు కాలికేస్తే ఏలికేస్తారు ఏలికేస్తే కాలికేస్తారు మరి ఇక లిక్కర్ పంచాది ఇంకెన్ని దినాలు నడుస్తుందో చూసుకుంటూ పోవాలి.